సోదరీ సోదరులారా, మీరంతా సందేశాలు క్రమంగా వింటున్నందుకు మీకు మా హృదయపూర్వకమైన అభినందనలు. పోయినసారి సందేశంలో పోతీఫరు భార్యను గురించి విన్నాము గదూ. ఏదెను తోటలో సైతాను ఆదాము హవ్వలను సర్పరూపంలో శోధించాడు. పోతీఫరు ఇంటిలో యోసేపును సైతాను ఒక అందమైన స్త్రీ రూపంలో శోధించాడు. పోతీఫరు భార్య యోసేపును పాపం చేయడానికి, తనతో వ్యభిచరించడానికి శోధించసాగింది. యోసేపు పారిపోయాడు. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్పబడింది. అయితే ఇక్కడ యోసేపు పారిపోవలసి వచ్చింది. భర్త తిరిగి వచ్చినప్పుడు ఆమె యోసేపు మీద అబద్ధంగా నేరారోపణ చేసింది. ఆదికాండం 39:17 అప్పుడు ఆమె భర్తకు చెప్పింది, నీవు మన వద్దకు తెచ్చిన ఆ హీబ్రూ బానిస నన్ను ఎగతాళి చేయడానికి నా వద్దకు వచ్చాడు, నన్ను బలాత్కారం చేశాడు, ఇదిగో అతడి ఉత్తరీయం అని చెప్పింది. పోతీఫరు ఆమె మాట విని యోసేపును చెరసాల నిర్బంధంలో ఉంచాడు. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి చెరసాల అధిపతికి అతని మీద దయ కలిగేటట్లు చేశాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వారక్కడ ఏమి చేశారో అదంతా యోసేపే చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గురించి విచారణ చేయలేదు. సోదరీ సోదరులారా, యువకుడైన యోసేపునకు భక్తిగా ఉన్నందున ఎన్నెన్నో కష్టాలు. తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు తండ్రి రంగుల అంగీ ఇచ్చాడు. తండ్రి తననెంతో ప్రేమించాడు. అయితే దాన్ని బట్టి సోదరులు తన మీద కక్షబూనారు. వారు ఆ అంగీని తన వద్ద నుండి లాగివేసి అతన్ని గుంటలోకి పడదోశారు. అంతటితో చాలక తనను వ్యాపారస్తులకు అమ్మివేశారు. ఈ విధంగా తాను ఈజిప్టు రావడం జరిగింది. చివరికి పోతీఫరు ఇంటికి వచ్చాడు. ఆ యువకుడు ప్రతిరోజు రాత్రి ఎంత కన్నీరు కార్చేవాడో ఏమో. దావీదురాజు చెప్పినట్లు అతని కన్నీరే అతనికి అన్నపానములయ్యాయి. ఇంటిని గురించి ఎంతో బెంగ పెట్టుకున్నాడు. ఎలాగైతేనే మంచి పదవికి చేరుకున్నాడు. తనలో ఏ లోపమూ లేదు. మంచి శరీర బలం ఉంది. యువకుడు, కష్టించి పనిచేయగలడు, విశ్వసనీయుడు. పోతీఫరు భార్య అతన్ని శోధించటం మానలేదు. అయితే తన నైతిక ప్రమాణం ఎంతో ఉన్నతమైనది. ఆమె తనను చిక్కులో పెట్టింది. తన మీద యజమానికి చాడీలు చెప్పింది. ఈ సందర్భంలో మనం ఒకటి గ్రహించాలి. యోసేపు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా బానిస మాత్రమే. పోతీఫరు భార్య నిరంకుశురాలు. ఆమె మాటకు ఎదురులేదు. అంతఃపురమంతా ఆమె మాటకు లోబడవలసిందే. యోసేపు తాను నిర్దోషినని నిరూపించుకునే అవకాశమే లేదు. ఇప్పుడతడు చెరసాలలో ఉన్నాడు. అక్కడ అతనికి సహవాసం ఎవరున్నారు? అందరూ నేరస్థులు, ముద్దాయిలు. తాను నిరపరాధి, అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. యేసుప్రభువు కూడా ఏ పాపము ఎరుగని పావనమూర్తి. ఆయన 2 గజదొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఇక్కడ యోసేపు చెరసాలలో ఉండిపోయాడు. అయితే దేవుని ఆశీర్వాద హస్తం అతని మీద ఉంది. దేవుడు సమస్తము యోసేపు మేలుకే సమకూడి జరుగునట్లు చేస్తున్నాడు. యోసేపు ఒంటరిగా లేడు. దేవుడతనికి తోడై ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కనపడినట్లు యోసేపునకు కనపడకపోయినా దేవుని నడుపుదల అతనికి ఉంది. దీనిని బట్టి యోసేపు యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత తన పితరులందరికంటే కూడా ఎక్కువ అని చెప్పగలం. విశ్వాసము యొక్క పరిపక్వత నిరీక్షణలో కనపడుతుంది. దేవుని కృపను యోసేపు ఎంతో అనుభవిస్తున్నాడు. చెరసాల అధికారికి యోసేపంటే ఎంతో అభిమానం కలిగింది. యోసేపు ఎంత తెలివితేటలు కలవాడైనా దేవుడతనికి తోడై ఉండకపోతే ఏమి ప్రయోజనమూ ఉండేది కాదు. దేవుడు యోసేపునకు తోడై ఉండి అతణ్ణి నడిపిస్తున్నాడు.
క్రమేణా అతనిలో దేవుని సంకల్పము నెరవేరుతూ వస్తున్నది. యోసేపు ఆశాభావంతో ముందుకు చూస్తున్నాడు. అతడు నిరుత్సాహపడలేదు, నిస్పృహ చెందలేదు, పరిస్థితులకు లొంగలేదు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవించాడు. పరిస్థితులు అతని మీదికి వస్తుంటే వాటికి పైగా తాను ఎదిగాడు. తన జీవితంలో దేవుని హస్తాన్ని అతడు గుర్తించాడు. అతడు నిరీక్షణ గల యువకుడు. సోదరీ సోదరులారా, సైతాను విశ్వాసులకు పిరికిమందు నూరిపోయాలని చూస్తాడు. ఆశాభంగం కలిగిందని విశ్వాసులెందరో సణుగుతూ ఉంటారు. కాని యోసేపు అలాగు ఎన్నడూ సణగలేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనపడుతుందే కాని సంతోషకరంగా కనపడదు. అయినా దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది. వడలిన చేతులను, సడలిన మోకాళ్లను బలపరుచుకోండి. యోసేపు అదే విధంగా బలపడ్డాడు. అతని జీవితంలో నీతి అనే సమాధానకరమైన ఫలం మనకు తేటగా కనపడుతుంది. శ్రోతలు గమనించండి, అందరికీ ఇలాంటి శోధనలు రాకపోవచ్చు. అయితే కొందరు కఠిన పరీక్ష ఎదుర్కోవలసి వస్తుంది. సైతానును ఎదిరించి నిలువగల దండిగుండె గల యువత నేడు సంఘాలకు కావాలి. సైతానుకు అమ్ముడుపోకూడదు. యోబు, అపొస్తలుడైన పౌలు ఎలాంటివారు? వారిని సైతాను కొనగలిగాడా? అసాధ్యం. సైతాను మానవులను ద్వేషిస్తాడు. మానవతను ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు. అయితే విశ్వాసవీరులు ఎట్టి పరిస్థితులలోనూ లొంగరు. ఇప్పుడొక ప్రశ్న ఎదురవుతోంది. దేవుని దృష్టిలో యోసేపు చెరసాలలో ఉండడము అంత అవసరమా? ఉత్తరోత్తర అతనికి మేలు కలగడానికి ఇప్పుడు యోసేపు శ్రమ పడక తప్పదు. ఇప్పుడు 40వ అధ్యాయం 1వ వచనం వినండి. అటు పిమ్మట ఈజిప్టు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు తమ ప్రభువైన ఈజిప్టు రాజు ఎడల తప్పు చేశారు. ఫరో తన 2 ఉద్యోగస్తుల మీద, అనగా పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి, వీరిద్దరి మీద కోప్పడ్డాడు. వారిని చెరసాలలో ఉంచడానికి రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించాడు. అది యోసేపు బంధించబడిన స్థలం. శ్రోతలు, మీకేమనిపిస్తోంది? ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, దేవుని చిత్తం. ఈజిప్టు రాజు ఫరో. అతడు నియంత, నిరంకుశుడు. వారికి అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా పట్టలేరు. అతి కోపం, అతి ప్రేమ, పిచ్చి మహారాజులు. భక్ష్యకారుడు చేసిన నేరమేంటి? ఒకవేళ అతడు వండిన భక్ష్యాలు మాడిపోయినయేమో, లేక సరిగా ఉడకలేదో రాజుగారికి కోపం వచ్చింది. వెంటనే చెరసాలలో వేశాడు. పానదాయకుడు ఏం చేశాడు? అతడు చేసిన నేరమేమిటి? రాజుగారికి పానపాత్ర అందించడానికి వస్తూ కంగారు పడి తొట్టిల్లాడు. అప్పుడు పాత్రలోని ద్రాక్షరసం ఒలికింది. మంచి విలువైన పర్షియా తివాసి మీద పడింది. ఇంకేముంది? రాజుగారికి కోపం ముంచుకొచ్చింది. మరింకేదైనా కారణముందేమో మనకు తెలియదు. అయితే అక్కడ మనము గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, వారిద్దరూ యోసేపు ఉన్న చోటనే చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో కూడా యోసేపు మంచి పదవికి హెచ్చించబడ్డాడు. యోసేపును ఎక్కడ పెట్టినా దేవుని కృపచేత అతడు ముత్యంలాగా రాణిస్తాడు, ప్రకాశిస్తాడు. సామెతలు 18వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లు, ఒకడు ఇచ్చే కానుక వానికి వీలు కలుగజేస్తుంది. అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పిస్తుంది. ఇది యోసేపు విషయంలో నిజం. దేవుడతణ్ణి ఇంకా ఎంతో హెచ్చించబోతున్నాడు. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాడు. కొన్ని రోజులు వారిద్దరూ కావలిలో ఉన్నారు. యోసేపు వీరిద్దరితో మంచి స్నేహం చేశాడు. వారి బాగోగులు చూచుకుంటున్నాడు. అది యోసేపు బాధ్యత. వారిద్దరూ
అనగా చెరసాలలో బంధించబడిన ఈజిప్టు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు ఒకే రాత్రియందు కలలు కన్నారు. వారి కలలు వేరువేరుగా ఉన్నాయి. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా చింతాక్రాంతులుగా ఉన్నారు. యోసేపు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే మనిషి, ఆశాజీవి, చురుకుగా పనిచేస్తాడు. అతడు ఈ ఇద్దరినీ చూచి వీరి దుఃఖానికి కారణమేమిటో తెలుసుకోగోరాడు. వీరు ఫరో ఉద్యోగులు. ఏమి జరిగింది? ఎందుకు వీరికి చింత? వారి ముఖాల మీద విషాద రేఖలు కనపడుతున్నాయి. అడిగాడు, ఎందుచేత నేడు మీ ముఖాలు చిన్నబోయి ఉన్నాయి? ఈ ఫరో ఉద్యోగస్తులు, తనతో నిర్బంధంలో ఉన్నవారు అరమరికలు లేకుండా తమ గోడు చెప్పుకున్నారు. మేము కలలు కన్నాము, వాటి భావము చెప్పగలవారు ఎవరూ లేరు అని అతనితో చెప్పినప్పుడు యోసేపు అన్నాడు, భావములు చెప్పడం దేవుని అధీనమే కదా. మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పండి అన్నాడు. యోసేపు ఈ విషయంలో దేవునికే మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నాడు. యోసేపులాగే మరో హీబ్రూ యువకుడున్నాడు. అతని పేరు దానియేలు. అతడు కూడా పరాయి ప్రభుత్వంలో ఒక ఉద్యోగి. దానియేలు యోసేపులాగే తన దేవునికి మహిమ చేకూరాలని లోకంతో రాజీ పడకుండా జీవించాడు. నేటి క్రైస్తవ యువత యోసేపు దానియేలుల్లాగా సత్యం కోసం నిలువగలిగితే అది దేవునికి ఎంతో మహిమ. మనము ఏమి చేసినా ప్రభువు మహిమార్థమై చెయ్యాలి. దానివల్ల ఎంత నష్టము వచ్చినా, ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా లెక్క చేయకూడదు. అనేకసార్లు మన జీవితాలలో బలహీనత చోటు చేసుకుంటుంది. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు గాను ఆయనకు కృతజ్ఞత చూపకుండా, ఆయనను మహిమపరచకుండా గొప్పలు చెప్పుకుంటే మనకు తిప్పలు రాకమానవు. యోసేపు దేవునికి మహిమ తెచ్చాడు. ఆయన కృపామహిమకు కీర్తి తెచ్చాడు. యోసేపు చెప్పిన కలల భావమేమిటి? దాని పరిణామమేమిటి? ఈ విషయాలు వచ్చే సందేశంలో విందాము. ప్రార్థన చేసుకుందాము. కృపామయా దేవా, నీ బిడ్డలమైన మాకు నీవు చేస్తున్న మేళ్లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. నీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తునందు మాకు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించావు. నేటి పాఠమును మా శ్రోతల ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించుమని వేడుకుంటున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.